పేర్ని నాని గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ పాలేరు బుద్ధి ఏ మాత్రం పోనించుకోలేదు. ఒకప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పాలేరుని నేను అని చెప్పి నువ్వు మాట్లాడేవాడు. మంత్రి పదవి ఉన్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన విషం ప్రచారం చేసావు. అందుకని ప్రజలు నిన్ను 2 చెంపలు వాయించి నీ కొడుకుని చిత్తుగా ఓడించారు మచిలీపట్నంలో. రాష్ట్ర ప్రజలు నిన్ను చీకొట్టారు. కానీ నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావు తెలిసే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి దిగజారుడు మాటలు మాట్లాడొద్దండి. ఎందుకంటే తిరుమల గురించి మీకేదో ప్రేమ ఉన్నట్టు ఏదో మాట్లాడుతున్నారే. మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం. మీ హయాంలోనే తిరుమలలో లడ్లు రేట్లు పెంచింది, దానికి సమాధానం చెప్పండి. తిరుమలలో లడ్లు క్వాలిటీ లేవని ఎంతోమంది భక్తులు కంప్లైంట్ ఇస్తే కనీసం పట్టించుకోలేదే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. టీటీడీ బోర్డు సభ్యులుగా కావచ్చు, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎవరిని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? అన్య మతస్థుల్ని. అతనెవరు? భూమాన కరుణాకర్ రెడ్డి. రాడికల్ అనే ఒక నక్సలైట్ సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తిని పెట్టాడు. తను అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి తన సొంత బంధువుల్ని పెట్టి అక్కడ ట్రస్ట్ బోర్డు పదవులన్నీ అమ్ముకొని ఈ విధంగా టికెట్ల దగ్గర నుంచి రాజకీయం చేశారు. మీ మంత్రి రోజా గారు ఎన్ని టికెట్లు అమ్ముకున్నారయ్యా? దానిపైన సమాధానం. వైవి సుబ్బారెడ్డి 3 లక్షల పైన టికెట్లు అమ్ముకున్నాడు. ఈ విధంగా ప్రతిష్ట దిగజార్చిందంతా ఎవరంటే మీ పార్టీ వాళ్ళు. పేర్ని నాని గారు వీటి గురించి సమాధానం చెప్పండి. ఈరోజు ప్రక్షాళన జరుగుతూ ఉంటే, మీరు చేసిన తప్పులు బయటపడుతూ ఉంటే ఎందుకు భయపడుతూ ఉన్నాం? ఈరోజు టాపిక్ డైవర్షన్ కోసం మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా మైకుల ముందు మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ఎందుకంటే పేర్ని నాని గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు రోజాని 2 చెంపలు వాయించి, రోజా నువ్వు ఈ విధంగా టికెట్లు అమ్ముకో ఉండకూడదు, దేవుడితో ఈ విధంగా చేయకూడదని చెప్పి చెప్పుంటారు. అదే వైవి సుబ్బారెడ్డి 3 లక్షల టికెట్లు ఏందయ్యా అమ్ముకోకూడదు అని చెప్పి చెప్పుంటారు. అవన్నీ లేదు. మొత్తం సంపాదన కోసం ఆ రోజు దేవుణ్ణి మొత్తం కమర్షియల్ చేసేశారు మీరు. ఈ రోజు వచ్చి ప్రక్షాళన జరుగుతుంటే భయం పుట్టుకునింది. ఆ ఎంక్వైరీలో మీ తప్పులు బయటపడతాయని భయం పుట్టుకొని ఈరోజు షిఫ్ట్ చేస్తుంటే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు పేర్ని నాని గారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి సూటిగా అడగదలుచుకున్నాం. వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర క్వాలిటీ లేదని భక్తులు చెప్తే కనీసం పట్టించుకోలేదయ్యా మీరు. ఈ విధంగా తిరుమలలో అన్యమత ప్రచారాలు చేసింది మీరు. ఈ విధంగా ఆ దేవదేవుడితో రాజకీయం చేశారు కాబట్టే ఆ దేవదేవుడు మీకు ప్రతిపక్షం లేకుండా ఈరోజు కూర్చోబెట్టాడు. ఈరోజు ఆ దేవదేవుడి ప్రియభక్తుడైన చంద్రబాబు నాయుడు గారి నోటి చేత మీరు చేసిన తప్పుల్ని బయట పెట్టించి ఆయన పైన ఒక బాధ్యత పెట్టారు, ప్రక్షాళన చేయమని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేస్తున్నారు. ఆ దేవదేవుడి కోసం, ఆయన నమ్మిన దేవుడి కోసం, నమ్ముతున్న దేవుడి కోసం. మీలాంటి రాక్షసులు మైకుల ముందు వచ్చి ఇన్ని మాట్లాడినా రేపు భవిష్యత్తులో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు 11 ఇచ్చారు, రేపు భవిష్యత్తులో ఆ 11 కూడా ఎవరు మారండి, పద్ధతి మార్చుకోండి. దేవుడితో రాజకీయాలు చేయొద్దని మనం చేస్తున్నాం పేర్ని నాని గారు.